మేడం మరిప్పుడు వృషభ రాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా. వృషభ రాశి వాళ్ళకి 2025 అనేది కాస్త మిశ్రమ ఫలితాలొస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే ఎవరెవరికి మిశ్రమ ఫలితాలు అంటే ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలు. వాళ్ళకి వివాహ ప్రయత్నం అనేది మే తర్వాత చేసుకుంటే చాలా అనుకూలమైన సంబంధాలు రావడం గానీ, అనుకూలమైన ఇంటికి వెళ్ళడం గానీ జరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు అంటే ఉద్యోగంలో ఎటువంటి ప్రమోషన్స్ ఏమి ఉండవు గానీ బ్రహ్మాండంగా అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. హ్మ్. ఉద్యోగం మానేసి ప్రయత్నం చేద్దాం అనుకుంటే మాత్రం అది కాస్త ఇబ్బంది పడతారు. హుహు. ఉన్న ఉద్యోగాన్ని అలా ఉంచుకోవడం అనేది ఉత్తమము. ఎందుకంటే చాలామంది అంటే ఉద్యోగం మారొచ్చు కదా! మారితే బ్రహ్మాండంగా ఉంటుందేమో అన్న ఆలోచనతో మారుతూ ఉంటే ఆ ఉద్యోగం రావడం చాలా ఆలస్యం అవుతుంది. మొత్తానికి సంవత్సరం ఎండింగ్ అయిపోతుందేమో ఉద్యోగం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తే. సో, హ్మ్. వృషభ రాశి వాళ్ళు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఉన్న ఉద్యోగం ఉన్నట్టు ఉండడము. వ్యాపారస్తులు కొత్త వ్యాపారానికి ఎక్స్‌పాండ్ చేయడానికి ఆలోచించకుండా వ్యాపారాన్ని అలా నడిపిస్తూ ఉండడము. హ్మ్. చేయడం వల్ల మే నుంచి వీళ్ళకి బావుంటుంది. హ్మ్. సో, మే నుంచి ఆగస్ట్ వరకు బాగుంది. మళ్ళీ ఆగస్ట్ నుంచి కాస్త మళ్ళీ ఇబ్బందుంది. మళ్ళీ నవంబర్, డిసెంబర్‌లో బాగుంది. హుహు. సో, అందుకని ఏంటంటే వ్యాపారస్తులు ఎక్స్‌పాండ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుద్ది డెవలప్ అవ్వడానికి టైం పట్టేస్తుంది కదా! సో, వ్యాపారస్తులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం. మిగతా ఆరోగ్యపరంగా చూసుకుంటే బావుంది. హ్మ్. అది వృషభ రాశి వాళ్ళకి. ఆరోగ్య విషయాల్లో పెద్ద ఇబ్బందులు, ప్రమాదాలు ఏం లేవు. బాగానే ఉంది. అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కాస్త కష్టపడి చదవాల్సిందే. హ్మ్. వాళ్ళు కష్టపడి చదవకపోతే ఇక్కడ రాహు, శని భగవానుడు ఉండే ఏవైతే స్థానాలు ఉన్నాయో ఇప్పుడు వీళ్ళకి, ఈ స్థానాల వల్ల వీళ్ళకొచ్చే ఇబ్బందులు ఏంటంటే బద్ధకాన్ని, కాస్త మాకు తెలుసులే అని చెప్పి ఒక కొంచెం అహంకారాన్ని, మేమే చేయగలం అని చెప్పి కాస్తంత నిర్లక్ష్యాన్ని. నిర్లక్ష్యాన్ని, ఇంకా నిర్లక్ష్యం కాదు ఇంకేంటంటే దాన్ని ఒక పాజిటివ్ ఈగో. హ్మ్. మా వల్ల అయిపోతుంది బ్రహ్మాండంగా. మేము 5 నిమిషాలు ఓవర్ రాసేస్తాం. కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్. హ్మ్. మేము నంబర్‌గా బ్రహ్మాండంగా రాసేయగలం అని చెప్పేసి. ఎప్పుడైతే ఇలా అనుకుంటారో వీళ్ళు, అక్కడే బోల్తా పడిపోతారు. సో, ఇవన్నీ వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు జరుగుతుంటాయి. హ్మ్. వీళ్ళు ఖచ్చితంగా ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు. హ్మ్. మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి బానే ఉంది. హ్మ్. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులు కాస్త ఆలోచించి అడుగులు వేస్తే బ్రహ్మాండం. ఏమీ లేదు. హ్మ్. అయితే ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే దుర్గాదేవి ఆరాధన. ఎందుకంటే ఇక్కడ రాహు ప్లస్ శని భగవానుడు విపరీతంగా భయాన్ని, ఆందోళనని ఏదో జరిగిపోతుందనే ఒక ప్రమాదాన్ని చూపిస్తుంటది. హ్మ్. ఏదో ఒక పీడకలలు రావడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇవన్నిటికి దూరంగా ఉండాలంటే దుర్గాదేవి ఆరాధన, దుర్గా క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, రాహుకాలం ముఖ్యంగా మంగళవారం, శుక్రవారాలు రాహుకాలంలో దీపాలు పెట్టడం హ్మ్. చేస్తూ ఉంటే మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అది వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారం, జాగ్రత్తలమ్మా.